మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది. బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మైపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరకపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి గండం విడిచినట్టయింది. వాళ్ళ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ వాదనలతో స్పీకర్ ఏకీభవించలేదు. తాను తీసుకున్న నిర్ణయానికి కారణాలను కూడా తీర్పు కాపీలో చదివి వినిపించారు సభాపతి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, మొత్తానికి అనర్హత పిటిషన్లను తోసిపుచ్చారు ప్రసాద్. ఇక ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మైపాల్ రెడ్డి, తెల్లంని, అరకపూడి గాంధీ, ఇక బీఆర్ఎస్ నేతల వాదనలతో స్పీకర్ అయితే ఏకీభవించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఏంటి? బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో అయితే ఉత్కంఠ వీడింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో అయితే 5 ఎమ్మెల్యేలకు ఇక క్లీన్ చిట్ లభించినట్టుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కూడా తోసిపుచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మైపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరకపూడి గాంధీ, ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి గండం గడిచినట్టయింది. ఇక వాళ్ళ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ వాదనలతో స్పీకర్ అయితే ఏకీభవించలేదు. కానీ తాను తీసుకున్న నిర్ణయానికి మాత్రం కారణాలను కూడా తీర్పు కాపీలో చదివి వినిపించారు సభాపతి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అంది సిద్ధంగా ఉన్నారు. స్వామి, మొత్తానికి ఇక క్లీన్ చిట్ కి సంబంధించి చూసుకుంటే మన ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మైపాల్ రెడ్డి, తెల్లం, ఇక 5 సభ్యులను కూడా నెరవేర్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 5 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను, బీఆర్ఎస్ వేసిన పిటిషన్లను ఇప్పటికే డిస్మిస్ చేశారు. దీనికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్లు ఇప్పటికే స్పీకర్ కార్యాలయంలో ఉన్నారు. పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూన వివేకానంద గౌడ్తో సహా మిగతా అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ 5 మంది ఎమ్మెల్యేల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాయనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే వైపు అరకపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిలకు సంబంధించిన విషయంలో వీళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఎక్కడ ఆధారాలకు సంబంధించిన విషయంలో పూర్తి అందజేసినప్పుడు కూడా ఆధారాలు లేవని చెప్పేసి 5 మంది పైన వేసినటువంటి పిటిషన్లను స్పీకరు డిస్మిస్ చేశారు. కీలకమైన తీర్పును వెలువరించారు. ఈరోజు వీరందరిపైన అనర్హత వేటు పడుతుందని ఆశించినటువంటి బీఆర్ఎస్ నేతలకు ఇది ఒక నిరాశగానే చెప్పుకోవచ్చు. ఒకవైపు మొదటి నుంచి కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో కొద్దిమంది పైన అనర్హత వేటు పడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు వైపు ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేస్తారు. అయినప్పటికీ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్థాయి పిటిషన్ అని కూడా విచారించిన అనంతరం 2 వైపు నుంచి ఇటు పిటిషనర్ తరపు నుంచి మరోవైపు ఎమ్మెల్యేల తరపు నుంచి 2 వైపులా పూర్తి స్థాయిగా క్రాస్ ఎగ్జామినేషన్ గతంలో పూర్తి చేశారు. ఈరోజు తన జడ్జిమెంట్ని ప్రకటించారు. పూర్తి స్థాయిగా 5 పిటిషన్లు డిస్మిస్ చేస్తూ ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అనేది చదువుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇది ఒక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా తాను బీఆర్ఎస్ పార్టీలోకి ఉన్నాను, నేను పార్టీ మారలేదని చెప్పేసి పదే చెప్పుకునే ప్రయత్నం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మాత్రమే నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పుడు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, నేను దేవుని కండువా కప్పుకున్నానని చెప్పేసి పదే పలువురు ఎమ్మెల్యేలు ఇదే విషయం చెప్తూ వస్తున్నారు. ఒకవైపు ఇటు ప్రకాష్ గౌడ్ కావచ్చు, మరోవైపు తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఏకంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఒకవైపు వివిధ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కార్యాలయానికి స్పీకర్కు అందజేసినప్పటికీ కూడా ఆయన విషయంలో కూడా పిటిషన్ని డిస్మిస్ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రకాష్ గౌడ్ కూడా తన నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిశారు. తనకు టీడీపీ పార్టీ నుంచి కూడా సీఎంతో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యంతోనే ఆయన కలిశారని చెప్పేసి ఆయన కూడా చెప్పుకోవడం జరిగింది. ఇటు మరోవైపు అరకపూడి గాంధీ విషయంలో మొదటి నుంచి కూడా హైడ్రామా కొనసాగుతుంది. అరకపూడి గాంధీ పార్టీ ఫిరాయించిన సందర్భంగా ఒకవైపు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇటు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, మిగతా నేతలంతా కూడా ఆయన పార్టీ ఫిరాయించిన సందర్భంగా రిజైన్ చేయాలని చెప్పేసి గట్టిగా పట్టుబడుతూ ఆయన ఇంటికి వెళ్ళిన సందర్భంగా పెద్ద హైడ్రామా కొనసాగింది. పోలీసులు ఆ ఇంటిపైన ఒకవైపు తర్వాత
ఇటు అరకపూడి గాంధీ కూడా పెద్ద ఎత్తున అంచనగానే వేసుకొని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, అక్కడ పెద్ద ఎత్తున కూడా గొడవ జరగడం మనం తెలిసిందే. మరోవైపు ఇటు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయించారని చెప్పేసి స్పష్టమైన ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అందజేసినప్పుడు కూడా స్పీకరు ఈ 5 మంది విషయంలో పూర్తిగా విచారించి బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి పిటిషన్ అన్ని కూడా డిస్మిస్ చేశారు. స్పీకర్ తన విచక్షణ ఉపయోగించి ఆయన తన సమక్షంకి వచ్చినటువంటి అన్ని రకాల పిటిషన్లను ఒకవైపు 2 వైపుల వాదన విన్న అనంతరం ఈరోజు కొద్దిసేపటి క్రితమే మొదట తన జడ్జిమెంట్ ప్రకటించబోయే ముందుగానే 5 పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్టుగా కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. మిగతా 5 మందిలో ఒక్కొక్కరికి సంబంధించిన విషయాన్ని కూడా జడ్జిమెంట్ చదివి వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. మిగతా ముగ్గురికి రేపు వారికి సంబంధించిన రేపు చెవెల్లి ఎమ్మెల్యే కాళ యాదయ్య, అదేవిధంగా బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సంబంధించినటువంటి జడ్జిమెంట్ కూడా రేపు పిలిచి వారికి సంబంధించి ప్రకటించబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం సిఆర్ ఇద్దరు మాత్రమే తన వివరణ ఇచ్చుకోలేదు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుని కట్టుబడి ఉంటానని చెప్పేసి దానం నాగేందర్ స్పష్టం చేశారు. మరోవైపు తనకు స్పీకర్కి వివరణ ఇచ్చుకోవడం కోసం మరింత సమయం కావాలని చెప్పేసి కూడా కడియం సిఆర్ అడిగారు. దీంతో వారిద్దరు విషయం పక్కన పెడితే 8 మంది విషయంలో ఏదో ఒక నిర్ణయం స్పీకర్ ప్రకటిస్తారని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు తొలుత 5 మందికి సంబంధించిన పిటిషన్లు బీఆర్ఎస్ వేసిన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. మిగతా ముగ్గురికి సంబంధించి రేపు తన నిర్ణయాన్ని రేపు ప్రకటించబోతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలతో ఏదైతే తన పిటిషన్లు పేర్కొన్నారో దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీలు ఒక్కొక్కరు దానిపైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చదివి వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి. ఎస్, ఇక తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది. రైట్, ఇక మనకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి మరింత సమాచారం మహబూబ్నగర్ నుంచి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ వెంకటేష్. సోని, మహబూబ్నగర్ జిల్లాలోని జోగులాంబ గద్వాల నియోజకవర్గ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారారని దీనికి సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టులో కేసులు వేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లడం, పార్టీ ఫిరాయించారని దానికైనా కేసు నడిచింది. దీనికి సంబంధించి ఇప్పటికే స్పీకర్ పలు దఫాలుగా సుప్రీంకోర్టుకు విన్నవించారు, సమయం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ ఉత్కంఠతకు తెరదించిందని చెప్పవచ్చు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు చట్టం కింద రాలేదు, పార్టీ మారలేదు అని క్లీన్ చిట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కూడా కొద్దిగా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటు ఉత్కంఠతో కూడా తెరదించిందని చెప్పొచ్చు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2.5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులకు గురయ్యారు. గతంలో అభివృద్ధి కోసమని పార్టీ మారుతున్నానని, పార్టీ కోసము మారలేదు కానీ కండువా కూడా కప్పుకోలేదు, కేవలం అభివృద్ధి కోసమే చేస్తున్నానని ఆ వ్యాఖ్యలు కూడా చాలా సార్లు సంచలనాత్మకమే. దీని నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం గద్వాల సభలో నిర్వహించిన సభలో కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ వ్యక్తి అని కూడా అక్కడ సంచలన కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో వర్గపోరు కూడా చాలా ఉందని చెప్తూ బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ వర్గపోరుగా మారింది. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి కూడా నేను ఖచ్చితంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ ని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చెప్పుకోలేని పరిస్థితి కూడా ఆయనకు వచ్చింది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కాకుండా ఏ పార్టీకి చెందినవాడు కాదు అని కూడా ఈ కామెంట్స్ కూడా కొన్ని వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ ఈ రోజు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయనకైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగానే గుర్తించబడుతున్నారు చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో చాలా సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలుగా ఈ ఉత్కంఠకైతే ఈ రోజు స్థిరపడిందని చెప్పవచ్చు. సోని, రైట్, థ్యాంక్ యూ.